డబ్బు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు. ఎన్ని ఉన్నా ఈ దినాలలో మనం బ్రతకలేము. ఇది మైండ్లో పెట్టుకోండి. మన జీవితాలు నీటి బుడగ లాంటివి, అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటిది. మనం బ్రతకలేం బిడ్డ, ఇంపాసిబుల్. ఎందుకంటే పాపపు ప్రపంచంలో ఉన్నాం, పాపపు ప్రజల మధ్యలో ఉన్నాం. రాను రాను పాపము పెరిగిపోవటం బట్టి ఆ క్రుయాలిటీ పెరిగిపోతుంది, ఆ సెల్ఫిష్ నేచర్, స్వార్థం పెరిగిపోతున్నది. గత సంవత్సరాలలో ఉమ్మడి కుటుంబాలు ఉండేటి. అన్నదమ్ములందరూ తన తల్లిదండ్రులతో పాటు ఒక దగ్గర ఉండేవారు. తమ్ముడు, అన్న, పెద్దన్న, ఇట్లా అందరితో, కొడుకులతో, కోడళ్ళతో, అందరితోని తల్లిదండ్రులు గడిపేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, స్కాటర్డ్ అయిపోయి ఎవరి కుటుంబాలు వాళ్ళు. ఎందుకంటే ఆ మొదటి ప్రేమలు పోయినాయి, అందరిలో స్వార్థం వచ్చేసేసి. ఇది కుటుంబాలలోనే స్వార్థం పెరుగుతున్నదా? సమాజంలో స్వార్థం. ఒక బిజినెస్ అంటే ఒక బిజినెస్కి పడదు, ఒక రాష్ట్రం అంటే ఒక రాష్ట్రానికి పడదు, ఒక నాయకుడు అంటే ఇంకొక నాయకునికి పడదు, ఒక పార్టీ అంటే ఇంకొక పార్టీకి పడదు, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి పడదు, ఒక దేశం అంటే ఒక దేశానికి పడదు. ఎందుకు అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయంటే స్వార్థం, స్వార్థం, స్వార్థం. ఈ భయంకరమైన పాపపు ప్రపంచంలో మనము బ్రతకలేం. మనము మన డబ్బు ద్వారా కొన్ని చేయగలుగుతాం, మన జ్ఞానం ద్వారా కొన్ని చేయగలుగుతాం, మనకు దేవుడిచ్చిన అధికారంను బట్టి కొన్ని చేయగలుగుతాం. కానీ అన్ని మనము చేయలేం. అన్ని చేయగలిగింది ఒకరే ఒకరు, ఆయన పేరే ఎబినేజర్. ఆ ఎబినేజర్ సహాయముతోనే we can survive, we can reach our destiny.